హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు నేను వీడియోలో చాలామందికి ఎంతో యూస్ఫుల్ అయ్యే బ్యూటీ టిప్ చెప్పబోతున్నాను. యాక్చువల్లీ ఇది నిజంగా వర్కౌట్ అవుతుందండి. చాలా ఇయర్స్ నుంచి నేను అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటాను కూడా. ప్రతి కొద్ది రోజులకి రిజల్ట్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి నేను లైవ్గానే ఈ వీడియోలో క్లిప్పింగ్స్ అన్నీ పెట్టానన్నమాట. సో వీడియోని ఫుల్గా చూస్తేనే మీకు బాగా అర్థమవుతుందండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఇక్కడ మీరు నా ఫేస్ చూసారు అంటే నా ఫేస్ మీద 2 పెద్ద పింపుల్స్ వచ్చాయి అండ్ కంటికి కనిపించని చిన్న చిన్న పింపుల్స్ వచ్చాయండి. సో మంచి సమ్మర్ కావడం వల్ల వేడిగుల్లలు కూడా వచ్చాయన్నమాట పింపుల్స్తో పాటు. సో వీటన్నిటిని నేను సింపుల్గా హోమ్ రెమెడీ యూస్ చేసి కేవలం 10 రోజుల్లో పూర్తిగా తగ్గించుకునేసాను. అండ్ 2 వారాల్లో అంటే 14 రోజుల కల్లా నా ఫేస్లో మంచి గ్లో కూడా నేను తెచ్చుకున్నాను అనమాట. సో ఈ క్లిప్పింగ్లో మీరు చూడొచ్చు 1 వీక్ తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అని చెప్పేసి. సో మ్యాక్సిమం మీరు గమనించండి, నేను ఎక్కడా కానీ పింపుల్ని పాప్ చేయలేదన్నమాట. వాటంతట అవే న్యాచురల్గా తగ్గిపోతున్నాయి. అండ్ చాలామందికి ఉండే సమస్య ఏంటంటే పింపుల్స్ తగ్గిపోయేటప్పుడు ఆ మచ్చలు అనేది బ్లాక్ కలర్లో అలానే స్కిన్ పైన ఫామ్ అయిపోయి అవి కొన్ని నెలల పాటు అలానే ఉండిపోతాయి అన్నమాట. సో ఆ డార్క్నెస్ని కూడా పూర్తిగా రిమూవ్ చేస్తూ పింపుల్ అనేది కానీ వేడిగుల్ల అనేది కానీ సో అది రాకముందు మన స్కిన్ ఎలా క్లియర్గా ఉండిందో ఆ విధంగా మనం తెచ్చేసుకోవచ్చు అనమాట ఈ హోమ్ రెమెడీని మీరు యూస్ చేసి. సో ఇది 1 వీక్ తర్వాత క్లిప్ కదా. ఇప్పుడు 2 వీక్స్ తర్వాత క్లిప్ని నేను పెడుతున్నాను చూడండి. నాకు అండర్ ఐ డార్క్ సర్కిల్స్ చాలా వరకు తగ్గిపోయాయి. అండ్ నాకు వచ్చిన పింపుల్స్ కూడా చూసారా, నేను బేర్ ఫేస్ పెట్టాను, ఎటువంటి మేకప్ కూడా లేదు. సో నాకు వచ్చిన 2 పెద్ద పెద్ద పింపుల్స్ కూడా పూర్తిగా తగ్గిపోయాయి. అండ్ వాటి తాలూకు డార్క్నెస్ కూడా నాకు ఎక్కడ లేదనమాట. స్కిన్ కూడా చాలా క్లియర్గా అయింది మీరు గమనించారంటే. సో ఇప్పుడు ఈ లైవ్ రిజల్ట్స్ అన్నీ చూసారు కదా. ఇక హోమ్ రెమెడీలోకి మనం వెళ్ళిపోదాం. దీనికోసం మీరు ఫ్రెష్గా పండిన టొమాటోస్ని తీసుకోవాలి. మీడియం సైజు లేదా లార్జ్ సైజు ఉన్నా పర్లేదండి. సో రోజుకి ఒక మీడియం నుంచి లార్జ్ సైజు ఒక టొమాటో తీసుకొని దాన్ని చక్కగా పీసెస్ చేసుకొని మిక్సీ పట్టుకొని జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం మీరు చక్కెర కానీ వాటర్ కానీ వేయకుండా ఇట్లా రాగానే జ్యూస్ చేసుకోవడం ఎంతో మంచిది. ఈ జ్యూస్ని మీరు రాత్రి పడుకునే ముందు తాగితే చాలా మంచిదన్నమాట. ఒకవేళ మీకు ఫేస్ మీద ఎక్కువగా పింపుల్స్ అండ్ యాక్నే ఉంటే ఇంకొక టొమాటో వేసి రెండింటిని జ్యూస్ చేసుకొని తాగి పడుకోండి. టొమాటోలో క్లీన్జింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో దీనివల్ల మన ఫేస్ మీద ఉన్న యాక్నే కానీ బ్లాక్ హెడ్స్ కానీ పింపుల్స్కి సంబంధించిన నల్ల మరకలు కానీ అన్నిటినీ నీట్గా క్లీన్ చేసేస్తుంది. ఇది ఒక బ్లీచ్ లాగా వర్క్ అయ్యి మీకు ఫేస్లో ఎంత మంచి గ్లో ఇస్తుందంటే మీరు దీన్ని తరచుగా కన్జ్యూమ్ చేయడం వల్ల మీకు స్కిన్ లోపల ఉన్న డట్ అంతా కూడా రిమూవ్ అయిపోయి న్యాచురల్గా స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది. దీన్ని మీరు ఖచ్చితంగా 10 to 15 డేస్ ఎవ్రీడే నైట్ స్కిప్ చేయకుండా యూస్ చేశారంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఫ్రెండ్స్, నా ఛానల్లో ఇంతకంటే మంచి వీడియోస్ ఇంకా చాలానే ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి బ్యూటీ కేర్, హెయిర్ కేర్ ప్లేలిస్ట్ కనుక చెక్ చేశారు అంటే చాలా మంచి హోమ్ రెమెడీస్ని చెప్పున్నాను. అవన్నీ కూడా నేను నా పైన ట్రై చేసి 100% వర్కౌట్ అయ్యేటివే చెప్పానండి. ఒకసారి విజిట్ చేసి వాటిని కూడా చూడండి.